ఏం చేస్తున్నాము? పిండి. ఎంత అసలు అది ఒక్క చపాతి పిండి అంత ఉంది. చపాతీలు కాదు, కాకపోతే అది వేరే చేస్తున్నా. ఏం చేస్తున్నావు చెప్తా, లాస్ట్ వరకు వీడియో చూసి చెప్తా. చెప్పవా? సరే, చెయ్యి చూస్తాను నేను కూడా. ఇలా నేను స్కూల్కి కూడా అంటే స్కూల్కి పోకుండా నేను వచ్చేసరికి స్కూల్కి పోకుండా ఇద్దరు డుమ్మ కొట్టి ఇంట్లో కొత్త కొత్త వెరైటీ వంటలు చేస్తారు మా పిల్లలు. చూద్దాం ఏం చేస్తారో. నేను బయటకు వెళ్ళి ఏంటది పప్పు గుత్తి అవి కడుక్కొని వచ్చేలోపు ఎన్ని చపాతీలు చూసినాము? 3. అంతేనా? 3 చపాతీలతో ఏం చేస్తామమ్మ? నీ చిత్రంగా చెప్తున్నా. చూడాలనా కళ్ళతో, 2 కళ్ళతోటి చూస్తా ఏం చేస్తున్నావు అసలు. దీన్ని ఏం చేయాలంటే ఒకదాన్ని ఇట్లా వేసేసేయాలి. ఏడ చూసినావమ్మా ఇవన్నీ? నేను ఫస్ట్ చూడు, నువ్వు ఇవన్నీ మొత్తం ఇట్లా చుట్టేసేయాలి. చుట్టేసిన తర్వాత షాక్ కావాలా? ఎందుకు కట్ చేస్తున్నావు? అవి ఎంత చిన్నగా? అయ్యో నువ్వు చూడు నువ్వు అయ్యో పెద్దగా అవుతున్నాయి మధ్యలోకి వచ్చేసరికి. నువ్వు అసలు లేని పని పెట్టుకున్నావు. అసలు ఏంటిది ఇది ఇంత చిన్నగా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? స్పెషల్ స్వీట్ రెసిపీ. పోయినాయి కనిపిస్తున్నాయి. చెప్తా ఆగు మమ్మీ, ఎందుకంత మళ్ళీ వెడల్పు ఎందుకంటున్నా? కొంచెం అంటే అవి ఆల్రెడీ పెద్దగానే అయినాయేమో. దాంట్లో ఏం చేస్తావో అసలు అర్థమే అవుతలేదు నాకు. చూస్తా. ఇగో ఈమె పని ఎట్లుందంటే అసలు ఏంటికి చేసిందో అవి చిన్నగా చేసింది. అక్కడ అది ఒక ఆలిపోతుంది. చిన్నగా పెట్టి పొయ్యి అసలుకు తింటే టేస్ట్ ఉంటుంది అంట. ఇంకా చేస్తుంది. ఇంట్లో నూనె కూడా లేదు. ఇక నూనె డబ్బాలో కొంచెం నూనె ఉంటే ఏంటిది మొన్న ఒకసారి పాపడాలు వేపించింది. ఆ నూనె పోసి జాలి పెట్టి ఊడగట్టి నేను చెయ్యొద్దని తిట్టిన నూనె లేదని. అయినా కూడా వినకుండా అయ్యయ్యో మాడిపోయింది. మాడిపోయింది. అన్నీ వేసేసాము. ఆ 3 ఎందుకు మిగిలించుకున్నావు? ఇంకా మా పాప ఇట్లా చేస్తుందని ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. కొంచెం టైం పాస్ అవుతుందని తిననీకి కూడా మంచిగా వస్తాయని చేసిన. మొత్తం మాడిపోతున్నాయమ్మో. నేను వంట చేయను అమ్మ. నువ్వు నాకు చెప్తున్నావు చిన్నగా పెట్టిపోయి అసలుకు. స్మెల్ మంచిగా వస్తుంది. ఏంటివి ఇప్పుడు? ఇది బాదుషనా? అదే అనుకో. బాదుషనా? అయ్యో అంత కూడా తింటేనా? పెద్ద బిల్డప్ ఇచ్చింది. నేను ఏమంటారు యూట్యూబ్లో రీల్ చూసిన. అమ్మ ఈమె చూడండి అండి, బాగుందా మా పాప తెలివి. యూట్యూబ్లోనంట వీడియో చూసి అంట ఇప్పుడు ఈమె ట్రై చేస్తుందంట. ఇంకా ఈమె పెద్ద వంటల మాస్టర్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అయితే ఇంకా రేపు నుంచి వంట మానేయాలి చేయడం. నేను చేస్తా. నా వంటలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయమంటే. అబ్బో ఈమెనంట వంట చేస్తుందంట. ఈమె వంటలు కావాలంటే మీరంట కామెంట్ బాక్స్లో అంట కామెంట్ చేయండి. ఆమె వంట చేస్తుందంట. ఎందుకంటే వచ్చిరాక చేస్తుంది కదా, మనం కూడా అట్లనే నేర్చుకోవాలి. కరెక్ట్ చేస్తావా? ఉప్పు కారం కరెక్ట్ తెలుసు. వాళ్ళ ఇష్టం చూడండి, వాళ్ళ ఇష్టం అంట. ఎవరైనా వంట చేస్తారు ఏమంటారు? అన్ని అట్లే ఉన్నది. మాడవకు. ఎవరైనా వంట చేస్తారు ఏమంటారు? ఉప్పు కారం ఇంత వేసుకోవాలని చెప్తారు. అట్లా చెప్పా ఎందుకంటే వెరైటీగా అంటే ఈమె వంటల్లో స్పెషల్ ఏంటంటే ఎక్కువ చెప్పదన్నమాట. ఉప్పు కారం ఎంత వేసుకోవాలనేది మాత్రం చెప్పదు, అన్నీ చెప్తుంది. ఉప్పు కారం చెప్పవు, అంతే కదా. మా పిల్ల చూసిర్రు ఎట్లా చెప్తుంది. వాళ్ళ ఇష్టం అంట. చూద్దాం ఆమె ఇంకా ఏమేమి చేస్తుందో దీన్ని. ఏంటిదమ్మా అది? స్వీటా? ఇది కాదు. ఇదేంటి? వాటర్ ఏంటి? అది చక్కెర పాకం. అది చక్కెర ఎంత వేసుకోవాలో అలా వాళ్ళ ఇష్టం. అది చక్కెర ఎంత వేసుకోవాలి అది కూడా మీ ఇష్టమేనంట. అయ్యో మా పాప అన్ని వెరైటీగా చేస్తుంది ఈరోజు. పోనీలే, మొత్తానికి ఏదో చిన్న వంట నేర్చుకుంది. ఇంకా అవి 10 నిమిషాలు దాంట్లో నాన్నాక తినేస్తారు అంతే. కొన్ని చేసింది, ట్రై చేసిన మంచిగా వచ్చింది అనుకో, మీకు రెసిపీ చెప్తాను. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేసింది. సగం మాడబెట్టుకొని సగం కాల్చుకొని కవరింగ్ చేస్తుంది. ఆల్రెడీ మావాడు తినడం స్టార్ట్ చేసేసిండు. కొంచెంసేపు 10 నిమిషాలు వాటరా? దీంట్లో ఇలా నీకు ఒకటి తెలుసా? దీంట్లో ఇలా చేయలేదు. ఇలా చేయకపోతే మా మమ్మీ నా వంటనే
కప్పుగా చూస్తుంది. అవునా, పోనీలేండి, మా పాప అయితే మొత్తానికి మంచిగానే చేసింది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు అది గుంజుకుంటుంది, సౌండ్ వస్తుంది.